ఓకే. అంటే ఎలా అయిపోయిందంటే ఈ పూజ చేస్తేనే నీకు మంచి జరుగుతుంది, ఈ పరిహారం చేస్తేనే నీకు మంచి జరుగుతుంది, శని వక్రగతిలో ఉంది, నీకు రాహుదోష కాలం నడుస్తుంది, నీకు సర్పదోషం ఉంది, నీకు కాలసర్పదోషం ఉంది, నీకు కుజదోషం ఉంది, అందుకే వివాహం ఆలస్యం అయిపోతుంది. అసలు ఇవి చేసుకోకపోతే ఈ పరిహారాల వైపు మీరు ఏ అడుగు వేయకపోతే మీ జీవితాలు ముందుకెళ్ళవు. ఇలాంటివి చాలా భయాలకి లోన్ చేస్తారమ్మా. నా దగ్గరకి అంటే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చాలా చక్కగా మాట్లాడావు. నువ్వు చెప్పినట్టుగా కొంతమంది చెప్పటం వల్ల వాళ్ళు భయానికి లోనై నా దగ్గరకు వచ్చి అయ్యా ఇలా అంటున్నారు, ఈ రకంగా అంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు అని అన్నప్పుడు, ఇప్పుడు మీరు వెళ్ళారు, చెప్పారు, ఓకేనా, కానీ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి విమర్శించకండి. నన్ను అడిగితే నేను తెలియపరుస్తా, ఆ ప్రకారంగా చేసుకోండి. నేనేం చెప్తాను, వాళ్లకున్న సమస్య ఏదైతే తెలుసుకొని ఆ సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం దొరుకుతుందో చెప్తా. అంతవరకే. నాకెందుకమ్మా మిగతావి, నాకు మిగతా ఏ వివరాలు అవసరం లేదు. వాళ్ళు ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పెళ్ళి, చదువు, సొంతిల్లు, స్థలము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి, వంశాభివృద్ధి, ఇలా ఎన్నో ఉన్నాయి. ఏ స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుందో చెప్తానమ్మా, అంతే. ఆ భగవంతుని పట్టుకోకపోతే పనవ్వదా? నా ప్రశ్న అది. భగవంతుడిని పట్టుకోకపోతే పనవ్వదా? చాలా మంచి ప్రశ్న. పట్టుకోవక్కర్లా, పని అవుతుంది. కాకపోతే కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉందమ్మా. కర్మ సిద్ధాంతం రకరకాల విధానాలుగా చాలామంది చాలా రకాలుగా చెప్తారు. మన కర్మ మనల్ని వెంటాడి తీరుతుంది. మంచి చేస్తే మంచి ఇస్తుంది, చెడు చేస్తే చెడిస్తుంది. ఈ మంచి చేసిన దానికి నువ్వు ఒక మంచి చేశావు, ఆ మంచి నీకు స్థలం కొనుక్కోవడానికి బదులు ఇల్లే కొనిపెట్టేలా చేస్తుంది. నువ్వు చెడు చేశావు, వదిలిపెట్టదు, గోరు పోయేది చెయ్యి పోతుంది. ఇది కన్ఫర్మ్. సో ఖచ్చితంగా మనం చేసిన కర్మకి మనం అనుభవించాల్సిందే. అయితే భగవంతుడిని నమ్మాలా వద్దా? భగవంతుడు చెప్పడమ్మా, నువ్వు వచ్చి నన్ను నమ్ము అని. మనం నమ్ముతాం, మనం అనుసరిస్తాం. ఆ నమ్మకంతో మనం బతుకుతాం. అదేంటి ఇప్పుడు నమ్మకంతో బతుకుతాం. నా ప్రశ్న ఇదే గురుగారు, ఇప్పుడు భగవంతుడు నన్ను నమ్మితేనే వరాలిస్తాను అని ఎక్కడ చెప్పలేదు. ఏ శాస్త్రంలోనూ లేదు, ఏ పురాణంలోనూ లేదు. ఏంటంటే ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళకి తెలియజెప్పడం కోసం నేను ఈ ప్రశ్న, ఎందుకంటే విషయం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మనం రాబట్టాలి, అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి. అందుకోసమని భగవంతుడు ఎక్కడ చెప్పని దాన్ని ఈ జ్యోతిషులే ఆపాదిస్తున్నారు. ఏంటిది, కాలసర్పదోషం పోవాలంటే బుధవారం వెళ్ళేసి పసుపు పాలు కలిపేసి జంట నాగులకు అభిషేకం చేస్తే దోషం పోతుంది. ఉదయాన్నే శివలింగం దగ్గరికి వెళ్ళేసి శివుడికి ఏంటిది ఎవరికి చెప్పకుండా గుళ్ళో 41 రోజులు కూర్చొని ఆ దేవుడిని తదేకం చూసేసి వచ్చేసామంటే పరిహారం అయిపోతుంది, మీరు గుక్క నీళ్లు పోసిన శివుడు సంతరిస్తాడు అనేసి ఒకరు. ఇది 7 వారాలు, ఇప్పుడు 7 శనివారాల వ్రతం అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. దేవుడికి ఆ 7 శనివారాల వ్రతం చేస్తే దేవుడు వరం ఇస్తాడు అనేది ఇలా ఎందుకు పోర్ట్రేట్ ఎవరికి తోచినట్టుగా ఈ దిక్కుమాలిన విధానాలు కొన్ని మొదలయ్యి ఆ యూట్యూబ్ ఉండడం వల్ల ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడదు. వెంకటేశ్వర స్వామి తన పురాణంలో చెప్పాడా నాకు 7 శనివారాలు చెయ్యండి అని? లేదు. వెంకటేశ్వరుని దీపం అనే దాని మీద మాత్రం ఆ విధానం వచ్చింది, శాస్త్రంలో ఉంది, పురాణంలో ఉంది. స్వామివారికి దీపాన్ని ఇదివరకు తిరుమల కొండకి యాత్రకు బయలుదేరే ముందు దీపం పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసాదాలు పెట్టి ఆరతిచ్చి నమస్కారం చేసేవాళ్ళు. ఇది నా చిన్నతనంలో నాకు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నాకు తెలుసు. కానీ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటెడ్, అంతే. భగవంతుడు ఎప్పుడూ చెప్పడమ్మా, మనం ఆశ కొద్దీ మనం చేస్తాం, మన నమ్మకం కొద్దీ మనం చేస్తాం, ఆయన మనకి చేస్తాడు. ఇప్పుడు నేను చేయట్లేదా? నా నాన్న ఉన్నాడని నేను నమ్మి బ్రతుకుతున్నా, నమ్మకం, నా నాన్న నన్ను కాపాడుతున్నాడు. నేను చెప్పినది నిజం చేసి నా మాట నిజమని నిరూపించి తాను నిరూపించుకుంటున్నాడు వాడు నా బిడ్డ అని. పరీక్ష నా నాన్నకి, నాకు కాదు. నా నాన్న నాతోనే ఉంటాడు, ఇంతే. ఈ నమ్మకం మనిషిని నడిపిస్తుందమ్మా. అయితే కర్మ సిద్ధాంతంలో మనకి భగవంతుడు రాస్తాడు, ఈరోజు ఈ క్షణంలో నీకు ఇది జరుగుతుంది, నువ్వు ఒక పెద్ద ప్రమాదం నీకుందని రాస్తాడు. భగవంతుణ్ణి పట్టుకోవడం వల్ల, భగవంతుణ్ణి వేడుకోవడం వల్ల ఆయన రాసిన ప్రమాదం అవుతుంది. కానీ భగవంతుడి అనుగ్రహంతో ఆ ప్రమాదంలో నుంచి చిన్నగా బయటపడతాం. అది భగవంతుడు.
నేను చాలామంది ఏంటంటే ఎవరికి తోచినట్టుగా ఈ వ్రతాలు చేయండి, అవి దానాలు ఇవ్వండి, ఇవి చెప్పండి, కానీ భయపెట్టి మీ ఆనందాన్ని పొందకండి. చాలామందిని ఇప్పుడు భయము, పిరికితనము, ఆదుర్ద, ఆందోళన, అనిశ్చితి వీటిని సొమ్ము చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, బాహ్య ప్రపంచంలో జాతకాల పేరుతో, గ్రహాల పేరుతో, రాసుల పేరుతో, దోషాల పేరుతో ఈ 5 ఉన్నటువంటి వాళ్ళని ఎరవేసి వాళ్ళని భయపెట్టి ఇంకెందుకు నువ్వు అవుట్, ఇది చెయ్యకపోతే నీకు గుడ్డు, ఇలా భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది. వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళెవరూ కూడా, వాళ్ళు చెప్పే గ్రహాలు కూడా ఏవి భగవంతుడి కన్నా గొప్పవి కాదు. ఈ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే కడుపు నిండా అన్నం తింటేనే తప్ప కక్కూసు కూడా రాదమ్మా. కష్టపడకుండా ఏమొస్తుందమ్మా? ఏమీ రాదు కదా. మానవ ప్రయత్నం ఉంటే భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఆ మానవ ప్రయత్నం మనం చెయ్యాలి. ఆయన చెప్పాడు నేను పూజ చేసేసా, అయిపోయింది, ఇంకా పాస్ అయిపోతా, ఎవడుగాడు. ఆయన చెప్పాడు నాకు వచ్చేస్తుంది ఇల్లు, రాదు. నువ్వు ప్రయత్నం చేసి డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెడితే నీకు డాక్యుమెంట్ వస్తుంది. నువ్వు పూజ చేస్తే రాదు డాక్యుమెంట్. సో ప్రాక్టికల్గా చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను నిజం ఒప్పుకోవాలి, మా దాంట్లో చాలామంది అవతల వాళ్ళ బలహీనతని విపరీతంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఓకే, పర్వాలేదు, కాకపోతే భయపెట్టకండి మనుషుల్ని, ధైర్యాన్ని ఇవ్వండి. ఒకటి గురుగారు, డబ్బులున్నవాడు పెట్టగలుగుతాడు, లేనివాడు ఆ భయంతో చచ్చిపోతాడు. సమస్య అది. నీకు పెళ్లి కాదు, ఈ దోషం ఉంది, దీనికి ఇలా చెయ్యాలి, లేకపోతే అవ్వదు అంటే పాపం ఆ బిడ్డ వెళ్ళి పరిగెత్తుకుంటూ అన్నీ చేస్తుంది, పెళ్లి కాదు. ఆ తర్వాత చెప్పాము ఏమో ఇంకా ఆ దోషం ఉందేమో, ఇలా చెప్తే ఆ పసి మనసు ఏమైపోతుంది? తన జీవితాన్ని తాను ఛిద్రం చేసుకుంటుంది. ఇలా చెయ్యొద్దు అని అడుగుతాను నేను. మా ఒక్క మాట చెప్పాలంటే, ఒకే తరగతిలో ఉండే 40-50 మంది స్టూడెంట్స్లో ఇందాక చెప్పినట్టుగా ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే జాతకంతో ఉంటారు. అవును, కానీ ఒకళ్ళకి 100కి 100 వస్తాయి, ఒకళ్ళకి 30 వస్తాయి, ఇంకొకరు పాస్ కూడా కారు. మరి ఏమైనా ఈ జాతకాలు? సో జాతకాలు నమ్మండి, అదే లైఫ్ అనుకోకండి. అది ఒక సలహా సూచిక మాత్రమే. ఓకే, సలహా సూచిక మాత్రమే. భగవంతుణ్ణి కూడా ద్వితీయ స్థానంలోనే ఉంచాలమ్మా, ప్రథమ స్థానం కాదు. మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులే ప్రథమ స్థానంలో ఉండాలి. మీ తల్లిదండ్రులే ప్రథమ స్థానంలో ఉండాలి. ద్వితీయంలో నిన్ను విద్యాబుద్ధులతో చక్కగా తయారు చేసే గురువు ఉండాలి. తదుపరి భగవంతుడు ఉండాలి. తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి హింస పెట్టి బాధ పెట్టి నేను బాలాజీలో శ్రీవాణి టోకెన్ తీసుకొని 10,000 పెట్టి నేను దర్శనం చేసుకున్నానంటే వెంకన్న కూడా నచ్చదు ఏమ్మా. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది, భగవంతుడి యొక్క అనుగ్రహం కన్నా మనల్ని కన్న వాళ్ళ ఆశీర్వచనం మనకి ముఖ్యం.